ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. డబ్బులు తెచ్చావా బాబు? తెచ్చానండి. అమ్మా, నువ్వు ఇక్కడేంటి? ఎలా వచ్చాను నాకెలా తెలిసిందనేగా అంత షాక్ అవుతున్నావు? నిన్ను సింధుని కొన్ని రోజుల నుంచి నేను గమనిస్తూనే ఉన్నాన్రా. సింధు ద్వారా నువ్వు ఈ డాక్టర్ వాళ్ళని కలుస్తావని నాకు ముందే తెలుసు. నీకు తెలియని ఇంకో విషయం చెప్పనా? ఎవ్వరికీ తెలియకుండా వీళ్ళని సింధు వేరే చోట ఉంచింది కదా. అవును. వీళ్ళని దాచిపెట్టింది ఎక్కడో కాదురా, మనకి తెలియకుండానే మన కళ్ళు గప్పి మన ఇంట్లో ఉన్న అవుట్ హౌస్ లోనే సీక్రెట్ గా వీళ్ళని ఉంచింది. చూసావు కదరా సింధు నిన్ను నన్ను ఎంత తెలివిగా మోసం చేసిందో. భయపడకండి, నేను మిమ్మల్ని ఏమీ చేయను. నా మాట వింటే. యష్ ఎవరో కాదు, నా కొడుకు. ఆమె చెప్పేది నిజమా బాబు? అవునండి. నేను నా కొడుకు మీ నుంచి ఆశించేది ఒక్కటే. అది మీరు చేస్తాము అంటే యష్ తెచ్చిన డబ్బు మీదవుతుంది. ఈ కేసు నుంచి మీరు బయటపడే అవకాశమూ దొరుకుతుంది. ఆ తర్వాత మీరు ఎక్కడికైనా వెళ్ళి హాయిగా సెటిల్ అయిపోవచ్చు. అవునండి, మీరు మాకు సహాయం చేయాలి. అది అడుగుదామనే నేను ఇక్కడికి వచ్చాను. ఏంటి బాబది? పిల్లలకి సంబంధించిన నిజాన్ని మీరు సింధుకి చెప్పకూడదు. ఈ డబ్బు తీసుకొని మీరు ఎటైనా వెళ్ళిపోండి. చాలదు అంటే ఇంకా డబ్బు కావాలన్నా ఇస్తాను. కానీ ఈ జన్మలో మీరు మళ్ళీ సింధుని కలవకూడదు. కాదు కూడదు, దానికి నిజం చెప్పే తీరుతావంటే మాత్రం దాని పరిణామాలు వేరేగా ఉంటాయి. అసలు నా సంగతి మీకు బాగా తెలుసు కదా. ఏమండి, ఆగండి, వద్దు. రమా, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఈ డబ్బుంటే మనం కేసు నుంచి బయటపడతాం. మనకి ఎంతో సాయం చేసిన సింధుకి మళ్ళీ మనం అన్యాయం చేసిన వాళ్ళం అవుతామండి. మనకి మన ప్రాణాలు, మన బ్రతుకు మాత్రమే ముఖ్యం. సింధు లేకపోతే మనం ప్రాణాలతో ఉండేవాళ్ళమే కాదండి. ఒక్కసారి సింధుకి ద్రోహం చేసినందుకే మనకీ గతి పట్టింది. మళ్ళీ తనని మోసం చేస్తే అసలు మనకు బ్రతికే లేకుండా పోతుంది. ఆ దేవుడు కూడా మనల్ని క్షమించడు. ఈ డబ్బు మనకొద్దండి. వద్దండి, ఇచ్చేయండి. వద్దురమ్మా, వద్దండి, నా మాట ఇచ్చేయండి. వినురమ్మా. వద్దండి, ఈ డబ్బు మనకొద్దు. తీసుకో బాబు. ప్లీజ్ అలా అనకండమ్మా. మీరు నిజం చెప్తే మా పిల్లలు మాకు దూరం అయిపోతారు. ప్లీజ్ అర్థం చేసుకోండి. మీ పిల్లలా? సింధు వాళ్ళకి జన్మనివ్వకపోయింటే నీ పిల్లలెలా అవుతారు బాబు వాళ్ళు? ఈ దమయంతి మీకు అమ్మే అయ్యుండొచ్చు, కానీ ఈవిడ గారి మనస్తత్వం మంచిది కాదు. నిండా స్వార్థం తప్ప ఇంకేమీ లేదు.
తన కళ్ళ ముందే తన బిడ్డలున్నా సరే అమ్మ అని పిలిపించుకోలేకపోతోంది. ఆడదానికి అంతకన్నా శాపం ఇంకేముంటుంది? తన పిల్లల కోసం ప్రతి క్షణం తనలో తాను కన్నీళ్లతో కుమిలిపోతోంది. నీ తలకి గాయమైన రోజు తన ప్రాణం పోయినంతగా విలవిలలాడిపోయింది. మా వల్ల నీకేమైనా ప్రమాదం జరుగుతుందని నీ క్షేమం కోరే తను నిన్ను దూరం పెట్టింది. సింధు దేవత బాబు, ఎన్నో జన్మల నీ పుణ్యం వల్లే నీకు భార్య అయింది. తనని దూరం చేసుకోకు బాబు. తల్లి నుంచి పిల్లల్ని వేరు చేయడం పాపం బాబు. మీ సాయానికి ఒక నమస్కారం. వెళ్దాం పదండి. ఆగండి. ఎక్కడికి పోతారు? మీరు వెళితే జైలుకి వెళ్ళాలి, లేదా మీ వల్ల నష్టపోయిన బాధితుల చేతుల్లో చావాలి. అమ్మా, అది కాకపోతే వీళ్ళ చేతుల్లో తన్నులు తిని బ్రతుకు జీవుడా అంటూ ఈ సిటీ వదిలి పారిపోవాలి. చాయిస్ మీదే. ఆగుతారా లేదా? అమ్మా ఏంటమ్మా ఇది? బాబు మీకు దండం పెట్టండి. రేయ్ యష్! యష్! నువ్వు ఆగరా? యష్! వదలండి, పాపను వదలండి. వెళ్ళండి, వెళ్ళండి. అమ్మా మీరు వెళ్ళిపోండి. రండి. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్, అర్జెంట్గా హాస్పిటల్కి రమ్మన్నారు. ఏమైంది? వాస్తవకి ఏమన్నా ఇబ్బంది వచ్చిందా? మా డాడీ ఎలా ఉన్నారు? తనకేం కాలేదుగా? చూస్తే మీకే తెలుస్తుంది. నాతో రండి. వాత్సవ్, మీ కాళ్ళని మూచేయండి. ఇంకాస్త బలంగా కదిలించండి. అలాగే అండి. సింధు, నా కాళ్ళల్లో కదలిక ప్రారంభమైంది. అమ్మా, నేను తొందరలోనే లేచి నడుస్తాను. భగవంతుడా, అను, ఇంకొన్ని రోజుల్లోనే నేను నీతో కలిసి ఆడతాను, ఎగిరి గంతులు వేస్తాను, నిన్ను ఎత్తుకొని గిరగిర తిప్పేస్తాను కూడా. డాడీ, నువ్వు నిజంగా మళ్ళీ లేచి నడుస్తావా? నేను మళ్ళీ నడక స్టార్ట్ చేయగానే ఫస్ట్ నిన్ను బజార్కి తీసుకెళ్ళి నీకు నచ్చినవన్నీ కొనిస్తాను, సరేనా? సరే.
భగవంతుడా, ఇప్పటికి నా బిడ్డని కరుణించావా? సింధు, ఇదంతా నీ వల్లే. థ్యాంక్ యూ వెరీ మచ్. సింధు, యష్ రాలేదా? ఈ ఆనందాన్ని యష్తో పంచుకోవాలి. ప్లీజ్ ఫోన్ చేసి రమ్మని చెప్పవా? అలాగే. మీ పిల్లలా? సింధు వాళ్ళకి జన్మనివ్వకపోయింటే నీ పిల్లలెలా అవుతారు బాబు వాళ్ళు? సింధు దేవత బాబు. ఎన్నో జన్మల నీ పుణ్యం వల్లే నీకు భార్య అయింది. తనని దూరం చేసుకోకు బాబు. ఏంట్రా ఆలోచిస్తున్నావు? సింధు గురించమ్మా. నిన్ను మోసం చేసి నీ జీవితంలో సంతోషం అనేదే లేకుండా చేసిన దాని గురించి ఎందుకురా ఆలోచించటం? వెంటనే నీ ఆలోచనని చంపే. ఆ డాక్టర్ మాటలు నా మనసుని కదిలించాయమ్మా. అంటే ఏంట్రా? ఇప్పుడు సింధుని మళ్ళీ నీ భార్యగా ఒప్పుకుంటావా? హలో, చెప్పు సింధు. యష్, నువ్వు వెంటనే హాస్పిటల్కి రావా? దేనికి? అది నేను ఫోన్లో చెప్పడం కంటే నువ్వే కళ్ళారా చూస్తే బాగుంటుంది. ప్లీజ్ త్వరగా వచ్చేయ్. సరే, వస్తున్నాను. అమ్మా, సింధు హాస్పిటల్కి రమ్మంది. వెళ్తున్నాను. రేయ్ యష్, నేను మళ్ళీ ఇప్పుడే నా వస్తాను. మాట వినరా? రేయ్ వెళ్ళొద్దురా, నా మాట వినరా, వెళ్ళొద్దు. యష్, రేయ్ యష్. నన్ను పట్టుకోలేవు. రేయ్ మెల్లగా, ఇంక అయిపోయింది, వచ్చి కూర్చోండి. రిషి, ఆగరా ఆగరా. ఏంది అందరూ రిలాక్స్ గా ఉన్నారు? ఆట అయిపోయిందిగా అమ్మా. అయిపోయిండదా? మరి మీ నాన్న సింధు ఏరి ఎక్కడ కనపడడం లేదు? ఏదో ఫోన్ వచ్చింది, సింధు అమ్మ బయటికి వెళ్ళిపోయింది. అమ్మ వెళ్ళిపోగానే నాన్న కూడా అమ్మ వెనకాలే వెళ్ళిపోయాడు. అందుకే ఆట ఆపేశాం. సింధు వెళ్ళిపోగానే దానిడిక ఈయన వెళ్ళిపోయారా? సరే, బాగా ఆకలిస్తోంది. మనం అలా బయటికెళ్ళి కూల్ డ్రింక్ తాగొద్దామా? పదండి. ఏందమ్మే, ఆట అయిపోయినా ఇంకా నువ్వు దాక్కునే ఉన్నావా? ఏందమ్మే? పిచ్చిదానమ్మి నేను. ఇది పిల్లకాయల ఆట అనుకున్నాను, కానీ సింధు యష్లు నాకు తెలియకుండా ఇంకో ఆట ఆడుతున్నారని నేను తెలుసుకోలేకపోయినాను. ఏమై ఉండదమ్మే? ఈ ఇంట్లో ఏమవుతుండదో నాకేమీ అర్థం కావడం లేదమ్మే. సింధు వెళ్ళిపోగానే యశబ్బి కూడా సింధు వెనకాల వెళ్ళిపోయిండాడు. అసలు సింధు యశ్ వెంట పడుతుందో లేక యశ్ సింధు వెంట పడుతున్నాడో నాకేం అర్థం కావట్లేదు. మొత్తానికి యశబ్బి సింధుకి దగ్గరైపోతున్నాడమ్మే. నాకు దూరం అయిపోతా ఉన్నాడు. వాళ్ళిద్దరూ మళ్ళీ ఒక్కటైపోతే యశబ్బి మీద నేను పెంచుకున్న ఆశ, కోరిక, ప్రేమ అన్నీ ఏమైపోవాలమ్మే. ఏదో ఒకటి చేసి నువ్వైనా వాళ్ళని దూరం చేయొచ్చు కదమ్మే. నేనా? ఇప్పుడు నేను ఏది చేసే పరిస్థితిలో లేనమ్మే. ఏది చేసినా అది నాకే రివర్స్ కొడుతుంది. సింధు యష్ని వేరు చేయడానికి నువ్వే ఏదో ఒకటి ఆలోచించమ్మే. భగవంతుడా, ఇప్పటి వరకు
నేనిద్దరి గురించి నా లైఫ్లో బాధపడ్డాను, టెన్షన్ పడ్డాను. మొదటిగా నా పిల్లల గురించి, రెండోది వాస్తవ్ గారి గురించి. ఇప్పుడు వాస్తవ్ గారికి బాగైంది. త్వరలోనే ఆయన మామూలు మనిషి అవుతారు. వాస్తవ్ గారు కోలుకునేలా చేసావు. అందుకు నీకు చేతులెత్తి మొక్కుతున్నాను. ఇక ఇప్పుడు మిగిలింది నా కన్న బిడ్డలు. వాళ్ళని కూడా ఈ అమ్మ ఒడికి చేర్చే దారి నువ్వే చూపించాలి స్వామి. సిద్ధు, సింధు, వాట్ ఎ సర్ప్రైజ్. చాలా రోజుల తర్వాత నిన్ను చూస్తున్నాను. ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? బానే ఉన్నాను. వాస్తవ్ గారి కంపెనీలో వర్క్ చేస్తున్నాను. గుడ్. ఇంతకీ నువ్వెలా ఉన్నావు? ఫైన్ సింధు. అది సరే, నువ్వేంటి ఇక్కడ? ఒక కేస్ పని మీద నిన్ననే సిటీకి వచ్చాను. ఇక్కడే గెస్ట్ హౌస్లో ఉంటున్నాను. అది సరే, హాస్పిటల్కి ఎందుకు వచ్చావు? నా క్లయింట్కి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ ఈ హాస్పిటల్లోనే ఉంటారు. సో అతని గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి వచ్చాను. ఓ అలాగా. సరే సింధు, నువ్వు హాస్పిటల్లో ఎందుకున్నావు? ఇస్ దర్ ఎనీ ప్రాబ్లం? చెప్పాను కదా, వాస్తవ్ గారి కన్స్ట్రక్షన్ కంపెనీలో వర్క్ చేస్తున్నానని. ఆయనకి ఫైర్ యాక్సిడెంట్ అయ్యి ఓకే, మీ బాస్ కోలుకున్నాడు, నువ్వు హ్యాపీ, అంతేగా? అవును సిద్ధు, నేను జైలు నుంచి విడుదలయ్యాక ఇక నాకు జీవితమే లేదనుకున్నాను. అలాంటి టైంలో నాకు వాస్తవ్ గారు పరిచయం అయ్యాక వాళ్ళింట్లో ఆశ్రయం ఇచ్చి నన్ను వాళ్ళ సొంత మనిషిలా చూసుకుంటూ వాళ్ళ కంపెనీలో నాకు జాబ్ కూడా ఇచ్చారు. మళ్ళీ నన్ను లైఫ్లో నిలదొక్కునేలా చేశారు. పిల్లల గురించి నీ ప్రయత్నం ఎంతవరకు వచ్చింది సింధు? ఇప్పుడు అన్నీ నాకు అనుకూలంగానే జరుగుతున్నాయి. యష్ కూడా మెల్లమెల్లగా నన్ను నమ్మడం స్టార్ట్ చేశాడు. ఓకే, నా విషయంలో ఎప్పుడూ రూడ్గా బిహేవ్ చేసే తను ఇప్పుడు పాజిటివ్గా ఉంటున్నాడు. నన్ను సపోర్ట్ చేస్తున్నాడు కూడా. నాకు తెలుసు సింధు,
నీ శత్రువుని కూడా నువ్వు దారిలోకి తెచ్చుకుంటావు. నన్ను మరీ పొగడుకు. పొగడట్లే సింధు, నిజమే చెప్తున్నాను. సింధు, నువ్వేం మారలేదు. నా ప్లాన్ ప్రకారం త్వరలోనే నేను నా పిల్లల్ని దక్కించుకోబోతున్నాను. ఓ, కంగ్రాట్స్ కూడా. నువ్వు అనుకున్నది సాధించే వరకు పోరాటం చేస్తూనే ఉంటావు. తప్పకుండా నువ్వు నీ పిల్లల విషయంలో సక్సెస్ అవుతావు సింధు. నేను కొన్ని రోజులు ఈ సిటీలోనే ఉంటాను. నాతో ఏదైనా అవసరం అనుకుంటే నాకు కాల్ చేయి. తప్పకుండా సిద్ధు. నా ఫోన్ నెంబర్ నీ దగ్గర ఉందా? నీ నెంబర్ ఎందుకు మిస్ చేసుకుంటాను? నువ్వు నాకెప్పుడు స్పెషల్. థ్యాంక్స్. ఇక్కడ పక్కనే నేనుండే గెస్ట్ హౌస్. ఒకసారి వీలు చూసుకొనిరా. వీలు చూసుకుని కాదు, వీలు చేసుకుని మరీ తప్పకుండా వస్తాను. సింధు ఇంకా ఈ లాయర్కి టచ్లోనే ఉందన్నమాట. ఇప్పటికీ వీళ్ళ మధ్య రిలేషన్ కంటిన్యూ అవుతూనే ఉందన్నమాట. యష్, నాదో కోరిక తీరుస్తావా? ఏంటి? మాటివు యష్, అది నెరవేరుస్తానని. చెప్పు వాస్తవం, ఏంటా కోరిక? సింధు, నువ్వు మీరిద్దరూ మళ్ళీ భార్యాభర్తలుగా ఒక్కటైతే చూడాలనుంది యష్.